కరప మండలం వేలంగి గ్రామానికి చెందిన రచయిత సవిలే రాజేష్ రాసిన కులం కుళ్ళు నింపుకున్న ఓ మానవుడా నీవెన్ని పూజలు చేసి ఫలితమేమిరా అనే పాటను మాజీ మంత్రి కురసాల కన్నబాబు తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాజేష్ పుస్తక రచన చేస్తూనే మరో ప్రక్క సామాజిక సేవ చేస్తున్న వ్యక్తి అని కొనియాడారు. రాజేష్ వ్రాసి ఆలపించిన ఈ గీతం సాటి మనిషిని ప్రేమించడమే నిజమైన భక్తి అనే తత్వాన్ని తెలుపుతుందన్నారు. కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సవిలే రాజేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో లైఫ్ లైన్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కోరుకొండ భానుమతి, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అధికారి సాంబక్తుల వెంకట్రావు, బౌద్ధ వివాహకర్త ఉపాసక గిడ్ల వీరప్రసాద్, బిషప్ మేడపాటి రాజకుమార్, అడ్వకేట్ ఎడ్ల కుటుంబరావు, కనికల్ల రాజబాబు, పనికుమార్, చిన్నం వెంకటేశ్వరరావు, దాలిపట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీడియో విజువల్స్ కానీ ఎక్సలెంట్గా ఈరోజు మా ఆప్తమిత్రుడు, మా పార్టీ నాయకుడు, రచయిత, సామాజికవేత్త మా సవిలే రాజేష్ గారు మరో కొత్త ప్రయత్నం చేశారు. తానే గేయ రచయితగా, తానే గాయకుడిగా ఒక గొప్ప ప్రయత్నం చేశారు. ఈ సమాజంలో కులం రోజు రోజుకి ఎలా ఇంకా కుళ్ళుగా మారిపోతుంది, ఇంకా రోజు రోజుకి ఎలా బలపడిపోయి వేళ్ళు ఉనుకుని సామాజిక స్థితిగతుల్ని సమాజంలో ఎంత దుష్ప్రభావాలను చూపిస్తుంది అనే ఒక ఆలోచనల్ని పాట రూపంలో రాసి తానే పాడి మళ్ళీ దానికి వీడియో కూడా, అంటే అది చూస్తే ఆ పాటను చూస్తే 5.5 నిమిషాల వరకు ఉంది ఆ పాటను చూస్తే ఆ విజువల్స్తో సహా కళ్ళకు కట్టినట్టుగా కులం మతం ఎలా కొట్టుకు తెచ్చే పరిస్థితులు వచ్చినాయి అనే దాన్ని చూపించారు. ఈ తొలి ప్రయత్నం విజయవంతమై రాజేష్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన స్వయంగా రచయిత, పుస్తకాలు రాశారు. ఆయన స్వయంగా సామాజికవేత్త, సమాజంలో ఈ క్యాస్ట్ సంబంధించిన రుగ్మతల్ని ఆయన ఎండగడుతూ పనిచేస్తారు. అది కాకుండా రాజకీయాల్లో మా పార్టీలో వారి సతీమణి సర్పంచ్గా పనిచేశారు. అది కాకుండా ఆయనే స్వయంగా చాలా పూర్వకాలంలో మామూలుగా ఎవరన్నా పుస్తకాలు రాస్తే గొప్ప గొప్ప మహానుభావుల మీద రాస్తారు, కానీ మట్టి మనుషులు గురించి సమాజంలో గుర్తింపుకు నోచుకోకుండా ఆనాడు గ్రామాల్లో దళిత ఉత్తరణ కోసం పనిచేసిన వారి గురించి ఆయన ఒక పుస్తకం రాశారు. అలా అడుగడుగున తనదైన ప్రత్యేక శైలి చూపిస్తూ ఈరోజు గేయ రచయితగా, గాయకుడిగా ఒక కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఆల్ ది బెస్ట్ రాజేష్. నేను కానీ మన డాక్టర్ మేడం భానుమతి గారు వచ్చారు, వారు మేమందరం కలిపి దీన్ని ఇనాగ్రేట్ చేశాము. అందరూ కూడా కోరుకుంటున్నాం మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ రాజేష్.